హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. భారత్ చైనాల మధ్య దాదాపు నెల రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్న సిక్కిం సరిహద్దులోని డోక్లాం ప్రాంతానికి మరిన్ని భారత బలగాలు చేరుకున్నాయి. అయితే చైనాతో తలపడే ఉద్దేశంతో కాకుండా ఆ ప్రాంతంలో తమ పట్టును బిగించేందుకేననే విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెల 1వ తేదీన డోఖలాలోని 2 భూగర్భ రక్షణ నిర్మాణాలను తొలగించాలని చైనా సైన్యం కోరగా భారత సైనికులు తిరస్కరించడం, ఆ తర్వాత వాటిని చైనా బలవంతంగా కూల్చివేయడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ బంకర్లను భారత్ 2012లో నిర్మించింది. ఆ తర్వాత చైనా సైనికులు డోక్లాంలో రహదారిని నిర్మించేందుకు యత్నించగా భారత సైనికులు అడ్డుకోవడంతో తలెత్తిన ప్రతిష్టంభన ఇన్ని రోజుల పాటు కొనసాగటం 1962 తర్వాత ఇదే ప్రథమం. అయితే తాజా ఉద్రిక్తతలపై చర్చలకు సిద్ధమేనని అంటున్న చైనా డోక్లాం నుంచి భారత సైనికులను ఉపసంహరించాలని షరతు విధిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారత బలగాల సంఖ్యను మరింత పెంచడం ద్వారా చైనా ఒత్తిడికి లొంగబోమనే సంకేతాలనిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.